శ్రీ మాత్రే నమః. మిథునం వారికి ఈ నెల జీవితంలో ఒక పెద్ద మలుపు. 2 గ్రహణాలు మీ ధనం భాగ్యం రెండినీ ఒకేసారి కదిలిస్తాయి. నమస్కారం, నేను పండిట్ సూర్యప్రకాష్. 3 ఆగస్టు 2026 నుంచి 31 ఆగస్టు వరకు మిథున రాశి వారికి ఈ నెల ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఈ నెల మీ అదృష్ట సంఖ్య 5, అదృష్ట రంగు ఆకుపచ్చ. ఈ నెల మీరు తప్పక చేయవలసింది కొత్త నైపుణ్యం నేర్చుకోవడం మొదలుపెట్టండి. కానీ తొందరపాటు ఆర్థిక నిర్ణయాలు మాత్రం తప్పక అవాయిడ్ చేయండి. ఓం బృహస్పతయే నమః అనే మంత్రం ఈ నెలంతా రోజు 11 సార్లు జపించండి. కుజుడు అంటే మార్స్ ఈ నెల మొదటి రోజే మీ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది మీ లగ్నం అంటే మీ వ్యక్తిత్వనియు శక్తి స్థానం. దీనివల్ల మీలో ధైర్యం, ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతాయి. అయితే కోపాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఈ నెల ప్రధాన థీమ్ కుజ లగ్న గోచరం, మీ వ్యక్తిగత శక్తి పునరుజ్జీవనం. 12 ఆగస్టున సూర్యగ్రహణం కర్కాటకంలో అంటే మీ 2వ భావంలో వస్తుంది. ఇది ధనం, కుటుంబ వ్యవహారాల స్థానం. ఆర్థిక విషయాల్లో కొత్త ఆలోచనలు వస్తాయి. కానీ గ్రహణం రోజు కొత్త పెట్టుబడులు వేయకండి. గురువు అంటే జూపిటర్ ఈ నెల 9వ తేదీ తర్వాత అస్తమయం నుంచి బయటకు వస్తాడు. అంటే ఆర్థిక విషయాల్లో స్పష్టత వస్తుంది. మొదటి వారం 3 నుంచి 9 వరకు మిశ్రమంగా ఉంటుంది. కుజుడి ప్రవేశంతో శక్తి పెరుగుతుంది. కానీ గురువు ఇంకా అస్తమయంలో ఉన్నాడు కాబట్టి ఆర్థిక నిర్ణయాలు వాయిదా వేయండి. 2వ వారం 10 నుంచి 16 వరకు జాగ్రత్తగా ఉండాలి. 12వ తేదీ సూర్యగ్రహణం మరియు అమావాస్య అంటే చంద్రుడు లేని రోజు వస్తాయి. కొత్త పనులు మొదలు పెట్టకండి. కానీ ఆత్మ పరిశీలనకు మంచి సమయం. కామిక ఏకాదశి 9వ తేదీన వస్తుంది. విష్ణు పూజ చేస్తే మంచిది. 3వ వారం 17 నుంచి 23 వరకు అనుకూలంగా ఉంటుంది. సూర్యుడు సింహంలోకి అంటే మీ 3వ భావంలోకి ప్రవేశిస్తాడు. ఇది ధైర్యం, కమ్యూనికేషన్ స్థానం. మీ మాటల్లో శక్తి పెరుగుతుంది. కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టడానికి ఇది అనువైన సమయం. నాగపంచమి 17న వస్తుంది. నాగదేవతను పూజిస్తే రాహుదోష నివారణ జరుగుతుంది. పుత్రద ఏకాదశి 23వ తేదీన వస్తుంది. సంతాన ప్రాప్తికి మంచి రోజు. 4వ వారం 24 నుంచి 31 వరకు మిశ్రమంగా ఉంటుంది. 27, 28వ తేదీలో చంద్రగ్రహణం కుంభంలో అంటే మీ 9వ భావంలో వస్తుంది. ఇది భాగ్యం, ఉన్నత విద్య, విదేశ ప్రయాణాల స్థానం. ఈ రోజుల్లో ముఖ్యమైన ప్రయాణ నిర్ణయాలు తీసుకోకండి. రాఖీ పున్నమి 28వ తేదీన వస్తుంది. సోదర బంధాలను బలపరుచుకోండి. వృత్తి విషయంలో శని వక్రగతిలో మీనంలో అంటే మీ 10వ భావంలో ఉన్నాడు. ఇది వృత్తి స్థానం. ఓపికగా ఉండండి. ఉద్యోగ మార్పులు ఈ నెల తొందరపడకండి. కానీ 3వ వారంలో ప్రమోషన్ అవకాశాలు రావచ్చు. ఆరోగ్య విషయంలో కుజుడు లగ్నంలో ఉన్నందున జ్వరం, తలనొప్పి రావచ్చు. తేలికపాటి ఆహారం తీసుకోండి. ప్రేమ విషయంలో శుక్రుడు కన్యలో అంటే మీ 4వ భావంలో ఉన్నాడు. ఇంట్లో ప్రశాంతత వస్తుంది. కానీ శుక్రుడు నీచ స్థితిలో ఉన్నాడు కాబట్టి అనవసర వాదాలు రాకుండా చూసుకోండి. ధన విషయంలో 12వ తేదీ తర్వాత ఆర్థిక స్పష్టత పెరుగుతుంది. 3వ వారంలో పెట్టుబడులకు మంచి సమయం. ఈ నెల మీకు ఏది ముఖ్యం? వృత్తి, డబ్బు, ప్రేమ, అహ్యం? కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ వారికి షేర్ చేయండి. రోజువారీ రాశి ఫలాల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నవగ్రహ శాంతి కోసం ప్రతి బుధవారం పచ్చని వస్త్రాలు ధరించి విష్ణు సహస్రనామం పఠించండి. మీ నెల శుభంగా ఉంటుంది. ఓం బృహస్పతయే నమః.